సార్ సీరియల్ నెంబర్ చెప్తాను ఒక మీది 02 66 45 24 11 26 00 50 X6 క్యాపిటల్ క్యాపిటల్ 6 వస్తా సార్ ఒక్క నిమిషం. అంతేనా? అంతే సార్ ఒక్క నిమిషం. స్కాన్ బార్ కూడా అంటే అక్కలదా? సార్ స్కాన్ బార్ కూడా అవసరం లేదు. అవసరం సార్ బాగా వస్తాను అన్న ఎక్కడ ఉన్నా వస్తాను ఇది ఇంకా ఆన్గానే సిస్టమ్ ఇంకా పైన వేయలేదు వేస్తే కానీ రాదు. ఆగదు ఆంజనేయ గొట్టం తింటే పెట్టండి బట్టలేస్తాగా దూరం ఉండేది ఓకేవా? చెప్పాను ఎండ ఏంటంటే మొత్తం ఇంకా నీకు స్టార్ట్ కాదు కదా. నేనంటే పెట్టా ఫస్ట్ వైఫ్ రావాలని పెట్టుకోవచ్చు. ఈ కింద తింటాం. ఇది ఆన్ కావాలి అప్లయన్స్. స్కాన్ బార్ కోడ్ ఎక్కడ ఉంది? ఇక్కడ అబ్బాయి రావాలి. చెప్పాను ఈ ఫోన్ చెప్పి నేను పక్కన దీనికి దాన్ని బిగి దీనికి పెట్టాడా చెప్పారు జాయిన్ ఇచ్చా. అది బార్కోడ్ అక్కడ బార్కోడ్ ఇక్కడ బార్కోడ్ కాదు యూజర్ మాన్యువల్ తప్పలేదు. తీయాలి ఇంకేంటి ఇది పక్కన పెట్టు. అక్కడ పెడితే మనం వేయాలని కష్టం. అక్కడ పెట్టుకు పైన పెట్టుకోవే పైన పెట్టుకోవచ్చు. ఒక నిమిషం వస్తాను. Washing machine opening.
బాబు ఇది ఎండ్ ఓపెన్ చేస్తా స్విచ్ నొక్కే ఎండ్ అని వస్తుంది. అంతే మేడం ఓపెన్ చేయాలి సార్. ఇదిగో. రాదు సార్ నేను ఇదిగో సార్. సార్ అవును సార్. ఓకే సార్. మైక్రోవేవ్ ఉంది కదా సార్. మైక్రోవేవ్ ఇంకోటి వేరే ఉంది. ఇంకా ఉండొచ్చు కదా దాన్ని ఉండదు కానీ అమ్మాయి ఇన్సూరెన్స్ పని పట్టలేదు ఎప్పుడు చేస్తుంటారు ఇన్సూరెన్స్ వాళ్ళు. నో ఇన్సూరెన్స్ మిస్ నో ఇన్సూరెన్స్. రోజు ఇన్సూరెన్స్ వాడు ఎక్కువైపోయారు. కాసేపు ఆడవాడు కాసేపు మావాడు. ఆడవాళ్ళు ఎక్కువ ఉన్నారు. లేదు మొదలు 9 దగ్గర మొదలు పెడతారు రాత్రి 10 దాకా. ఉద్యోగాలు అనుకో చెగలేదు మేము చేస్తాం. ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదా ఇక్కడ కూర్చోబెట్టి ఫోన్ చేసి వచ్చింది బాబు చేస్తున్నాడు. వాళ్ళని ఫోన్ చేసి అక్కడ సీరియల్ ఎక్కడ ఉంది మీకు? బ్యాక్ సైడ్ ఉంటుంది సార్. బ్యాక్ సైడ్ ఉంటుంది సార్. మేము వైఫై మోడ్ సెలెక్ట్ చేసుకోండి. వైఫై నొక్కి కనెక్ట్ చేసుకోండి. పాస్వర్డ్ ఎక్కడ ఎక్కడ వచ్చింది? వస్తుంది. ఇందాక ఇదే ఇచ్చిన వాషింగ్ మెషిన్ పాస్వర్డ్ ఏం పెట్టినారు సార్. కనెక్ట్ అవ్వట్లేదు సార్. వైఫై కనెక్ట్ అవ్వాలి సార్. వైఫై కనెక్ట్ అవ్వట్లేదు ఎందుకంటే అవుతుంది నాది పనిచేస్తుంది. ఇగో మీ వైఫై తీసుకోండి సార్. జిఎస్ఎం లోపల ఏదైనా బెటర్ సార్. ఇష్టం సార్. ఏదైనా పెట్టుకోండి. పాస్వర్డ్ ఇది పెట్టి 1964 పెట్టండి. రాలే ఇది పాస్వర్డ్ పెట్టాలా? మీ పాస్వర్డ్ సార్. వైఫై పాస్వర్డ్. వైఫై పాస్వర్డ్ బట్టలు పెట్టావా? ఒక్క నిమిషం. లిక్విడ్ తేనా? అన్నీ వస్తాయి తీసి పక్కన పెట్టు. తీసుకురానా? ఒక నిమిషం అంటే అయిపోయినాక అంటే డెమో చెప్పినాక నువ్వు వేసుకోవచ్చు సార్. నేను టెస్ట్ చేయలేదు. దాన్నా పోయి దాన్నా డన్ సార్. నీళ్ళు పడతాయి దాంట్లో. పడతాయి మేడం. ఇది లిక్విడ్ మేడం. ఇది వీడియో వస్తాయా? ఇక్కడ వేసుకోవాలి. లీకేజ్ అవుతుంది సార్. ఇక్కడే అవుతుంది లీకేజ్. నేను చెప్పాను. అది ఇప్పుడు తీసేస్తాను. టెంపరీ కాదు. నేను బాబు ఇదేమో లిక్విడ్ వేయాలి. లైట్ 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 ఇదేంటి పెట్టామన్నా బట్టలు సార్. నేను అది నేను చెప్తాను. ఇది లిక్విడ్ సార్. లిక్విడ్ ఇక్కడ వేసుకోవాలి. లిక్విడ్ వీట్ అంటారు. లిక్విడ్ ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ కంఫర్ట్. ఇక్కడ ఎందుకు వేసుకోవాలంటే సపోజ్ మనం బట్టలు మురికి ఎక్కువ అనుకో నానబెట్టిన తర్వాత ఏమైనా చేస్తాం ఇట్లా ఉడుకుతాం. తర్వాత హార్డ్గా ఉడుకుతాం. ఒకవేళ సపోజ్ బట్టలు ఎక్కువ ఉన్నాయి మురికి ఎక్కువ ఉంది అనుకుంటే ఇక్కడ 2 చోట్ల వేసుకోండి. ఇక్కడ 2 చోట్ల వేసుకోండి. మురికి ఎక్కువ ఉంటాయి. కంఫర్ట్ లేదు మురికి నార్మల్ గా ఉంది అనుకుంటే ఇక్కడ మాత్రం ఇక్కడ వేసుకుంటే చాలు. ఇక్కడ అంటే ఇటు పక్కల ఐఎఫ్బి అయితే ఒకసారి మీకు చూపిస్తాను మేడం. ప్యాకెట్స్ అయితే ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గోపాలకృష్ణ చల్ల. అవును ఇది మన దగ్గర మీ మిషన్ పనిచేస్తుంది. కార్డు పైన దీనికి ఉంది ఫెసిలిటీ. దీని కెపాసిటీ ఎక్కువ. అసలు మామూలుగా ఉన్నది. వాటర్ ఎక్కువ. బియ్యం అనుకో అసలు బియ్యం ఇచ్చారా బియ్యం మాకు అసలు లిక్విడ్ లిక్విడ్ మేడం. ఇది మామూలుగా ఐఎఫ్బి అయితే 40 ml వేసుకోవచ్చు. బయట ఏంటంటే 60 ml వేసుకోవాలి. ఇది 40 జాన్ మేడం. ఇది 25 వాష్ వస్తుంది. 25 వాష్ వస్తుంది. బయట ఏంటంటే 60 ml 16 వాషెస్ వస్తుంది. ఏంటంటే సరేండి అది డ్రమ్స్ క్లీనింగ్ మేడం. చెప్తాను మీకు. డ్రమ్ క్లీనింగ్ టెస్ట్ మోడ్ పెట్టినా మనం బట్టలు ఎక్కమైనా అది టెస్ట్ మోడ్ మేడం. అంటే ఇది ఒకసారి టెస్ట్ చేయాలన్నమాట.
టెస్ట్ చేసి మీకు చెప్పాలి అంతా ఓకేనా అని చెప్పేసి టెస్ట్ మోడ్ పాస్ అవ్వాలి. అవును, ఇప్పుడు పట్టు చీరలకు చెప్పాడు వేసుకోవచ్చు అని మోడల్లో. చెప్తాను నీళ్ళు బయటకు వస్తాయి. చెయ్యి బాగా అలా మొత్తం ఫుల్ ఆర్పిఎం ఫుల్ ఆర్పిఎం ఉంటుంది దీంట్లో. టెస్ట్ మోడ్ లో ఎక్కువ 49 ఉంటుంది ఆర్పిఎం. అది మొత్తం దిగింది. ఇది టెస్ట్ మోడ్ చూపిస్తుంది. పెట్టుకోవచ్చు, స్పీడ్ పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. డిఫాల్ట్ గా సెట్ చేసి ఇస్తాడు. లేదు మనకు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. అట్లే జస్ట్ చిన్న మరి కలగకుండా ఉంటాయి. ఇది లివర్పూల్ సార్. డోర్ ఓపెన్ కాదనమాట. డోర్ ఓపెన్ కావడం కోసం అంటే సపోజ్ ఏంటంటే ఒకసారి డోర్ లాక్ అయింది కదా, ఒకసారి ఓపెన్ కాదు. అప్పుడు మీరు ఏంటంటే ఇది ఇక్కడ లాగాలి. లాగితే డోర్ ఓపెన్ అవుతుంది. టెస్ట్ మోడ్ కంపల్సరీ మీరు లాగాలి. మీకు అవసరం సార్. ఎప్పుడో ఒకసారి డోర్ ఓపెన్ కావాలన్నప్పుడు ఇది లాగాలి. ఓకే మేడం. లివర్ అట్లా అంటే ఇక్కడ పట్టుకుంటుంది, డోర్ లాక్ ఉంటుంది. దాన్ని అలా చేస్తారు. ఇది మిషన్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్. నేను చెప్తాను. ఫస్ట్ మిషన్ టర్న్ ఆన్ టర్న్ ఆఫ్ చేసుకోవాలి. మిషన్ ఆన్ చేసుకోవాలి. బట్టలు వేసుకోవాలి. బట్టలు ఆన్ చేశాక మీకు డిస్ప్లే కనపడతా ఉంటుంది అనమాట. బట్టలు వేసుకోవాలి. బట్టలు కూడా ఎప్పుడు కుక్కకూడదు మేడం. ఒక 80% ఫిల్ చేసుకోవాలి. అంటే ఫ్రీగా వేసుకోవాలి. అంటే కుక్కకూడదు. ఎట్లా మీకు డ్రమ్ అనేది ఇట్లా తిరుగుతూ ఉంటుంది కదా, తిరుగుతూ ఉన్నప్పుడు బట్టల పైనుంచి ఇట్లా పడాలి. అట్లా యాక్షన్ జరగాలంటే మీరు కుక్కకూడదు. ఫ్రీగా ఉంటే మీకు యాక్షన్ బాగా జరుగుతుంది. ఇట్లా తిరుగుతుంది కదా సార్, ఇట్లా తిరుగుతూ ఉంటుంది. ఆ బట్టలు ఇట్లా పైనుంచి పడతా ఉంటాయి. ఇట్లా మీరు కుక్కేరనుకో యాక్షన్ జరగదు, మురిగిపోతుంది అనమాట. ఓకేనా? బరువు మీరు చెక్ చేసుకుని వేసుకోవాలి. లేకపోతే అవసరం లేదు సార్. 9 kgs కదా, ప్రోగ్రామ్ బట్టి వేసుకోవచ్చు. చూడండి, ఏ అంటే ఆర్టిఫిషియల్ డీల్ చేసి అనమాట. అంటే 1 hour చూపిస్తుంది డిఫాల్ట్ టైం. మీరు వేసే 9 kgs వేసుకోవచ్చు. దీంట్లో 40 degrees Celsius అంటే గోరువెచ్చటి నీటిలో ఉతికిద్ది. 800 RPM అంటే డ్రమ్ అనేది నిమిషానికి 8 నిమిషాలు తిరిగిద్ది అనమాట. అంటే అంటే ఏంటంటే ఈ లోడ్ 9 kg చేస్తారు కదా, ఒక్కోసారి మీరు 9 kgs స్పెసిఫిక్ గేయరు, ఒక జత అట్లా వేస్తా ఉంటారు. అప్పుడు ఏమైందంటే టైం అనేది తగ్గిద్ది, పెరగొచ్చు అనమాట. మీరు వేసే లోన్ బట్టి టైం అనేది తీసుకుంటుంది. మిక్స్డ్ డైలీ ఏంటంటే రోజువారీ బట్టలు మొత్తం వేసుకోవచ్చు. రోజువారీ బట్టలు ఉంటాయి. మనం ఏ బట్టలు సరే మిక్స్డ్ డైలీ రోజువారీ బట్టలు మొత్తం వేసుకోవచ్చు. ఓకే మేడం. మిక్స్డ్ డైలీ అంటే రోజువారీ బట్టలు మొత్తం కూడా వేసుకోవచ్చు. 9 kgs వరకు వేసుకోవచ్చు. ఇది కూడా కాటన్ కూడా అంతే. ఏ ప్రోగ్రామ్ అనమాట. అంటే మీరు వేసే లోన్ బట్టి టైం అనేది తగ్గొచ్చు, పెరగొచ్చు అనమాట. 9 kgs మేడం. ఇది 9 kgs వేసుకోవచ్చు. 1000 RPM ఉంటుంది. దీంట్లో కూడా అంతే. కాటన్ బట్టలు వేసుకోవచ్చు, అలాగే రోజువారీ బట్టలు కూడా వేసుకోవచ్చు. ఓకే మేడం. బేబీ వేర్ అంటే చిన్నపిల్లల బట్టలు ఉంటాయి కదా మేడం, దీంట్లో వేసుకోవాలి. సపోజ్ చిన్న పిల్లలు ఉంటారు కదా, వాళ్ళ బట్టలు దీంట్లో వేసుకోవచ్చు. 3 kgs అంటే వాళ్ళు ఏంటంటే ఒక 4 జతలు కలిపి 1 kg అవుతుంది కదా, అట్లా కౌంట్ చేసుకొని మీరు వేసుకోవచ్చు. దీంట్లో 60 degrees Celsius ఉంటుంది. అంటే ఎక్కువ వాటర్ హీట్ చేసి ఆ హీట్ చేసిన వాటర్ లో వద్దు అనమాట. ఎక్కువ వాటర్ మరిగించి ఆ మరిగించిన వాటర్ లో ఉతికింది. తర్వాత యాంటీ ఎలిజన్. యాంటీ ఎలిజన్ అంటే మామూలుగా పేషెంట్స్ ఉంటారు కదా మేడం, సపోజ్ హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడల్లా వాళ్ళ దీంట్లో వేసుకోవాలి. ఓకేనా? ఎక్స్ప్రెస్ 30 అంటే మేడం 30 minutes ఉంటుంది ప్రోగ్రామ్. ఎక్కువ మురుగుంటే వదలదు. అట్లా బట్టలు 2-3 అప్పటికప్పుడు ఉతికి 30 minutes వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తుంది మీకు వెయిట్ కూడా 30 minutes ఉంటుంది మేడం. అట్లాగే ఇదేంటంటే 6 kgs వేసుకోవచ్చు. సపోజ్ మీ దగ్గర 6 జతలు ఉన్నాయి మేడం, ఎక్కువ మురికి లేదనుకుంటే 30 minutes లో మీకు అయిపోతుంది. ఎక్కువ మురిగింది అనుకో దీంట్లో అవుతుంది. జస్ట్ 30 minutes ఏంటంటే స్పీడ్ గా ఉంటుంది, ఉతుకుతుంది. కానీ హార్డ్ గా అంత దాంట్లో వదిలిన దీంట్లో అవుతుంది అనమాట. అట్లా ఉతికి 6 జతలు వేసుకోవచ్చు. రీఫ్రెష్ అంటే ముక్కిన వస్తాయి కదా సార్, ముక్కిన వస్తుంది దీంట్లో వేసుకోవాలి. ప్రోగ్రామ్ సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ రీఫ్రెష్ చేసుకోవాలి. ముఖ్య వాసన వచ్చే బట్టలు ఎక్కడ వస్తుంది మనకి? లైట్ చెప్పండి సార్, చెప్పండి. కిందకనండి అట్లా తిరుగుతూ ఉంటుంది అనమాట. నాబ్ అనమాట, ప్రోగ్రామింగ్ నాబ్. ఓకేనా సార్?
మనం రోజు వేసుకునేది 99% పైన మిక్స్డ్ డైలీ కాటన్ వేసుకోవచ్చు ఫస్ట్ డే స్పిన్ డ్రై రిన్స్ అంటే మేడం సపోజ్ బయట బట్టలు ఉన్నాయి, బయట బట్టలు మీరు ఓన్లీ కాటన్ అయితే అన్ని కాటన్ అని వేసుకోవచ్చు. కాటన్ వేసుకోవచ్చు, రోజువారీ బట్టలు కూడా వేసుకోవచ్చు కాటన్. అలాగే సపోజ్ రిన్స్ స్పిన్ డ్రై ప్లస్ రిన్స్ ఉంది. సపోజ్ మీరు బట్టలు ఉతికారు, మిషన్ లో తీసారు, ఆరిని, వాష్రూమ్ పడింది, పచ్చి పచ్చిగా అయినాయి, దీంట్లో వేసుకుంటే ఏమైందంటే ఈ ప్రోగ్రామ్ లో జాడిచ్చి పిండుతుంది. రిన్స్ అంటే జాడించడం పిండుతుంది అనమాట. అయితే బయట బట్టలు ఉతికారు, దీంట్లో ఈ ప్రోగ్రామ్ వేసుకుంటే ఏమైందంటే ఓన్లీ జాడిచ్చి పిండిద్ది అనమాట. ఓకే మేడం. క్రాడీ వాష్ అంటే ఇందాక అడిగారు మేడం, పట్టు చీరలు కానీ చెంకీస్ వర్క్ సారీస్ ఉంటాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. ఇదిగో సార్ ఇటు ఇటు దిగింది. క్రాడీ వాష్ అంటే మేడం ఇందాక పొట్టు చీరలు అడిగారు, పొట్టు చీరలు మాక్సిమం బయట అవుతాను ట్రై చేయండి మేడం. అవి వర్క్ సారీస్ ఉంటాయి కదా, అవి దీంట్లో వేసుకోవాలి. ఎందుకంటే దీంట్లో డ్రమ్ అనేది 400 RPM ఉంది, ఇందాక 1000 RPM అంటున్నాం. ఎందుకంటే స్పీడ్ తగ్గించేది అన్నమాట, స్లోగా అవుతుంది. జస్ట్ 90 degrees లో ఇట్లా ఇట్లా స్లోగా అవుతుంది మేడం. ఒకవేళ వేసుకుంటే తక్కువ డిజైన్ లో వేసుకోండి, స్లోగా అవుద్ది అనమాట. ఎక్కువ స్పీడ్ తిరగదు, చిన్నగా తిరిగితే చిన్నగా ఉతికింది. సింథటిక్ అంటే నైలాన్, పాలిస్టర్ అంటే మేడం సిల్క్, అవి దీంట్లో వేసుకోవచ్చు. ఎవరు ఏ బట్టలైనా సరే సిల్క్ అలాంటివి వేసుకోవచ్చు. సింథటిక్ కానీ నైలాన్, పాలిస్టర్ అవి ఉంటాయి కదా సార్, దీంట్లో వేసుకోవచ్చు. ఉల్స్ అంటే స్వెటర్స్ వేసుకోవచ్చు దీంట్లో, ఓన్లీ స్వెటర్స్. స్వెటర్స్ 1-2 కంటే ఎక్కువ అవుతుంది మేడం, 2 వేసుకోండి, ఎక్కువ అవుతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ వాటర్ పీల్చుకుంటాయి. మీరు 9 జతలు వేస్తారు, అది ఒక బకెట్ తీసుకుంటే 2 స్వెటర్లు ఎక్కువ వాటర్ తీసుకుంటాయి, 2 బకెట్లు ఎక్కువ వాటర్ తీసుకుంటాయి. అందుకని ఏమన్నారంటే ఉల్స్ బట్టి తక్కువ వేసుకుంటే మంచిది. ఎక్సెస్ 15 అంటే ఏం లేదు మేడం, ఇక్కడ 30 minutes ఉంది కదా, ఇది ఇంకా ఫాస్ట్ అనమాట, 15 minutes ఉంటుంది. 3 kgs వేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి సార్, ఇందాక స్పిన్ అయ్యారు కదా, సపోజ్ మనం మిక్స్డ్ ఇది ఐఎఫ్ గ్యాప్ ఇక్కడ ఉంది కదా సార్, స్పిన్ ఇందాక దీంట్లో 1000 ఉంటుంది, ఇవి చూడండి సార్ 1000 ఉంటుంది కదా సార్, 800 ఉంది, పెంచుకోవచ్చు మేడం. మన టైం పెంచుకోవచ్చు అంటే స్పిన్ స్పీడ్ 800 వాడి డిఫాల్ట్ ఇచ్చాడు. గట్టి ఇంకొద్ది గట్టి ఇవ్వడానికి కూడా పెంచుకోవచ్చు. నెక్స్ట్ టెంపరేచర్ మేడం. ఇప్పుడు సపోజ్ మిక్స్డ్ డైలీ 40 ఉంటుంది చూడండి, 40 ఉంటుంది డిఫాల్ట్ గా, 40 ఉంటుంది. లేదు నాకు ఎక్కువ ఈరోజు మురికి ఎక్కువ ఉంది, చెమట ఎక్కువ ఫామ్ అయింది, డస్ట్ ఎక్కువ ఉంది, నాకు కొంచెం వేడి నీళ్ళు మంచిగా ఉతకాలనుకుంటే టెంపరేచర్ పెంచుకోవచ్చు. 40 ఉంటుంది కదా, 60కి వెళ్తుంది. లేదా తగ్గించుకోవచ్చు మనకు కావాలనుకుంటే, కోల్డ్ పెట్టుకోవచ్చు 30, 40. ఓకే మేడం. చూడండి ఆప్షన్స్. ప్రీ వాష్ అని చెప్పారు కదా, ప్రీ వాష్ కదా. ప్రీ వాష్ అంటే మీకు ఎంత చెప్పిన ముందు మనం బయట బట్టలు ఉతికితే బయట నానబెడితే ఎక్కువ మురికి ఉంటుంది, తర్వాత ఎట్లా తర్వాత ఉతుకుతాం కదా, అట్లాగే ఎక్కువ మురికి ఉంది బట్టలో, ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని స్టార్ట్ నొక్కాలి. అప్పుడు ఇక్కడ కూడా లిక్విడ్ వేసుకోవాలి, ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి, ఇక్కడ లిక్విడ్ వేసుకోవాలి. ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకుంటే ముందు ఇక్కడ లిక్విడ్ తీసుకొని ఇట్లా లైట్ గా ఉతికిద్ది అనమాట, కొంచెం మురికి వదిలింది. తర్వాత హార్డ్ వాష్ కి ఇక్కడ వాష్ తీసుకొని గట్టిగా అది ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే. ఓకేనా. వామ్ సోప్ అంటే మేడం చూడండి, ప్రీ వాష్. సో ఫస్ట్ ప్రీ వాష్ వేసుకోవాలి. అసలు మీకు ఎక్స్ట్రా ఫీచర్స్ అనమాట, ఎక్స్ట్రా ఆప్షన్స్. ఆల్రెడీ జరుగుతుంది, లేదు నాకు ఫ్రీ వాష్ చేయాలి, కొంచెం మురికి ఎక్కువ ఉంది అంటే ఫ్రీ వాష్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫ్రీ వాష్ సెలెక్ట్ చేసుకుంటే ఏమైందంటే ముందు 2 సార్లు ఉంటుంది అనమాట. ఫస్ట్ టైం కొంచెం స్లోగా అవుతుంది, మురికి కొంచెం వదిలేదు కదా, తర్వాత గట్టిగా అవుతుంది. అట్లా వామ్ సోప్ అంటే గోరువెచ్చని నీళ్ళు నానబెట్టాలి. సపోజ్ బట్టలు నానబెట్టాలి కూడా వామ్ సోప్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి సెలెక్ట్ అయింది వామ్ సోప్ సెలెక్ట్ అయింది. స్టార్ట్ నొక్కితే అయిపోతుంది. ఓకేనా. ఎక్స్ట్రా రిన్స్ అంటే మేడం జాడిచ్చేది లేదు, ఇంకొస్తుంది జాబ్ మిషన్ ఇంకా ఎక్స్ట్రా జాడించాలనుకుంటే ఎక్స్ట్రా రిన్స్ సెలెక్ట్. స్టీమ్ అంటే మేడం మామూలుగా స్టీమ్ చేయాలనుకుంటే స్టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకేనా. అంటే ఇవి ఎక్కువ వాడం, ఏదంటే ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉన్నాయి, మీకు తెలియాలి కదా, మీకు కావాలని కలిపి చేయాలి. వాటర్ తీసుకోవాలంటే మనం చెప్పుకుంటాం సార్. ఎక్స్ట్రా రిన్స్ ఎక్స్ట్రా రిన్స్ అంటే ఇదా సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ మీద క్లిక్ చేస్తాం కదా, ఆప్షన్ స్టీమ్ ఆప్షన్ సెలెక్ట్ అయింది, సెలెక్ట్ చేసుకోవాలి. మీకు సెలెక్ట్ అయినట్టు సింబల్ వస్తుంది, ప్లస్ అంటే యాడ్ అయింది అనమాట. ఈ ప్రోగ్రామ్ కి ఇది యాడ్ అయ్యేటప్పుడు టైం కూడా పెరుగుతుంది. సపోజ్ మీరు ఇంకోసారి మిషన్ ఆప్షన్స్ అనమాట, ఆప్షన్స్ ఇక్కడ ఆప్షన్స్ ఈ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు ఏ ఆప్షన్ కావాలో సెలెక్ట్ చేసుకోవాలి. ఆప్షన్స్ వస్తాయి, తర్వాత ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత స్టీమ్ అంటే సార్ ఇది మామూలుగా ఏంటంటే స్టీమ్ ఉంది కదా, స్టీమ్ అంటే ఏంటంటే కొంచెం వేడి ఆవిరితో మీకు బట్టలకు ఆవిరి పెట్టాలంటే స్టీమ్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదే స్టార్ట్ అంటే మేడం నేను ఇదే స్టార్ట్ సెలెక్ట్ చేశా, టైం పెంచుకోవచ్చు అనమాట. టైం చూడండి పెరుగుతూ ఉంది. స్టార్ట్ నొక్కారనుకో, మీరు ఎంత టైం అయితే సెట్ చేశారో అంత టైం తర్వాత స్టార్ట్ అవుతుంది.
మన టైం సెట్ చేస్తాం. టైం సేవర్ అంటే కొంచెం తగ్గిస్తాం, 2 minutes 3 minutes అట్లా తగ్గిస్తాం. ఓకే మేడం, ఇంకా డోట్స్ ఉన్నాయి మేడం. అలాగే దీనికి ఏంటంటే సార్ ఇట్లా ఉంది కదా, ఇది నీరు కదా, ఇది రబ్బర్ కదా, వాటర్ పీల్చుకోదు. సపోజ్ మీరు వాషింగ్ అయిపోయినాక అంటే ఇక్కడ వాటర్ ఉంటాయి. వాటర్ ఏం చేయాలంటే వాష్ అయిపోయినాక కంపల్సరీగా ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా ఎడుతున్నారు సార్, నీట్గా తుడుచుకోవాలి. ఎందుకంటే ఈ తడి ఉంటుంది కదా, ఈ తడి ఆరిపోతే పాచి పట్టింది అనమాట, ఫంగస్ లాగా పాచి పట్టేస్తుంది. ఇది దానికి ఫ్రంట్ లో టాప్ లో దానికి ఉండదు రబ్బర్, దీనికి ఉంటుంది. ఎందుకు మేడం ఇది కాయిన్ కలెక్టర్ అంటారు. ఇదేం చేయాలంటే ఇప్పుడు సపోజ్ పాకెట్స్ లో ఇప్పుడు సార్ కానీ మీరు కానీ కాయిన్స్ అని మర్చిపోయారు అనుకో, కంపల్సరీ ఇక్కడ జమ అవుతాయి మేడం. తీయాలి, తీస్తే ఏమైనా జమ అయి ఉంటే బయటకు వస్తాయి. ఓకేనా, కంపల్సరీ ఇది వారానికి ఒకసారి తీయాలి మేడం. అట్లాగే డ్రమ్ అనేది ఇప్పుడు దీంట్లో హీటర్ ఉంటుంది సార్, వాటర్ దీంట్లో హీటర్ ఉంటుంది, లోపల కింద హీటర్ ఉంటుంది. హీటర్ వల్ల ఏంటంటే హీటింగ్ వల్ల ఏమంటే స్కేలింగ్ అయింది డ్రమ్. ఎట్లా అంటే మనం హీటర్ మీద ఇప్పుడు బకెట్ హీటర్ పెడితే పైన తెల్లగా అవుతుంది కదా, అట్లాంటి స్కేలింగ్ అయితే డ్రమ్ చుట్టూ. దాన్ని పోవాలంటే ఇక డీస్కేల్స్ చేసుకోవాలి. మంత్లీ అంటే 30 days కంపల్సరీ, 35 days కంపల్సరీ వాడుకోవాలి, స్కేలింగ్ అవ్వకుండా ఉంటాం కోసం. ఇది సార్ ప్యాకెట్ ఇక్కడ ఉంది సార్, ఇక్కడ కొంచెం వేసుకోవాలి, ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం వేసుకోవాలి. ఇక్కడ 20% వేసుకోవచ్చు, ఇక్కడ 20%. అంటే ఇది 100 grams వస్తుంది సార్, 100 grams వస్తుంది డబ్బా మొత్తం. దీంట్లో 10 ఉంటాయి అనమాట, 10 ప్యాకెట్లు ఉంటాయి. ఒక ప్యాకెట్ లో 100 grams ఉంటుంది. ఇక్కడ 20 grams, ఇక్కడ 20 grams, ఇక్కడ 40 grams, ఇక్కడ 60 grams. కంపల్సరీ వాడాలి సార్, ఎందుకంటే డ్రమ్ స్కేలింగ్ అయింది సార్. అంటే కృష్ణ వాటర్ అయినా వాటర్ లో కొంచెం స్కేలింగ్ ఉంటుంది. సపోజ్ మీరు ఏదైనా బయట వాడారనుకో, సపోజ్ బయట లిక్విడ్ వాడారు, బయట లిక్విడ్ ఏంటంటే పూర్తి కలదు. మీరు బయట లిక్విడ్ వాటర్ లో పోయింది కొంచెం అడుగున పేరుకుపోయింది కదా, ఆ పేరుకుపోయింది ఏంటంటే డ్రైన్ పోతుంది, బయటికి వెళ్ళదు, డ్రమ్ కంటుకుంటుంది, స్కేలింగ్ అవుతా ఉంటుంది అనమాట. అట్లా ఇప్పుడు ఐఎఫ్బి లిక్విడ్ అనుకో వాటర్ లో మిక్స్ అవుతుంది అనమాట, పూర్తిగా మిక్స్ అయిపోయింది. బయట లిక్విడ్ ఏంటంటే కొంచెం వాటర్ లో అడుగులు పేరుకుపోయింది, ఆ పెరుగుపోయింది ఏంటంటే డ్రమ్ కంటుకుంటా ఉంటాయి. డ్రమ్ చుట్టూ నెలకోసారి కంపల్సరీ చేసుకోవాలి. అది ఒక ప్యాకెట్ 200 సార్, మొత్తం ప్యాక్ అయితే 89 వస్తుంది. ఈ కంపల్సరీ సార్, ఎందుకంటే మీ క్లీనింగ్ పర్పస్ అనమాట. డబ్బా తీసుకోవాలి, 1 2 అట్లా మీ 1 year ప్యాక్ ఉంటుంది. ఓన్లీ ఏపీ పాయింట్ లో కొనుక్కోవాలి సార్, లేకపోతే మా దగ్గర తీసుకోవాలి. మీరు ఆన్లైన్ లో బుక్ చేసుకుంటే ఇది ఏంటంటే కెమికల్ ఉంటుంది లోపల, స్మెల్ వస్తుంది, కెమికల్ స్మెల్. బయట ఏంటంటే ఉప్పు వేసి అమ్ముతారు అన్నమాట, ఉప్పు వస్తుంది లోపల, అప్పుడు అట్లా ఉంటారు. ఓకే సార్, అర్థమైంది సార్. ఇది కంపల్సరీ వాష్ అయినా చూసుకోవాలి. ఓకేనా, 20% అంటే కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ కొంచెం ఇక్కడ మట్టికి ఎక్కువ వేసుకోవాలి. అంతే మేడం, నేను అర్థం. అందులో ఒక 5 స్పూన్లు ఉంటే ఇది లిక్విడ్ కావాలంటే తీసుకోండి సార్. ఐఎఫ్బి లిక్విడ్ ఉంటుంది సార్, 25 వాష్ వస్తుంది. 40 ml వేసుకోండి సార్, ఫుల్ లోడ్కి 40 ml వేసుకోండి సార్. బయట ఏంటంటే ఏఎల్ కానీ సర్ఫెక్స్ కానీ 60 ml వేసుకోవాలి. 100 ml పౌడర్ ఎందుకు వాడకూడదు అంటే, మనం బకెట్ లో పౌడర్ వేస్తాం. సపోజ్ ఒక 100 grams పౌడర్ వేస్తాం, 40 grams కరగదు. దాంట్లో 40 grams అడుగులు ఉంటుంది, చేపెట్టి చూడండి అడుగులు ఉంటుంది. దీంట్లో కూడా ఏంటంటే వాటర్ లో కరిగింది ఆ పైప్ ద్వారా బయటకు వెళ్తుంది, అడుగులు ఉన్న మట్టుకు డ్రమ్ముకు అంటుకుంటుంది అనమాట. అలాగే లిక్విడ్ లో కూడా అంతే మొత్తం. అంటే పౌడర్ తో పోల్చుకుంటే లిక్విడ్ చాలా తక్కువ, అందువల్ల ఏం చేయాలంటే డ్రమ్ స్కేలింగ్ అయితే ఉంటుంది. వాటర్ వల్ల కానీ, లిక్విడ్ వల్ల కానీ, దేని వల్ల కానీ, బట్టల మురికి వల్ల కానీ చుట్టూ స్కేలింగ్ అవుతూ ఉంటుంది. కంపల్సరీ ఆ డీస్కేల్ వేసుకుంటే ఎప్పుడు స్కేలింగ్ అనేది అప్పుడు అయిపోద్ది అనమాట. ఇది ఏంటంటే స్కేలింగ్ అయిపోతే ఏంటంటే స్కేలింగ్ ఏంటంటే డ్రై అవుతుంది, డ్రమ్ డ్రైయింగ్ కడగనీకి రాదు. ఎప్పుడెప్పుడు వేసుకుంటే మీకు ఫ్రీ అవుతుంది డ్రమ్. కంపల్సరీ సార్, మ్యాండేటరీ డీస్కేల్ వేసుకొని 30 days కంపల్సరీ వేసుకోవాలి. ఇది మీ ఇష్టం సార్. ఇది లిక్విడ్ సార్, 25 వాష్ వస్తుంది, ఐఎంబి ఉంటుంది. మేడం ఇది ప్యాకెట్ ఒకటి వేసుకోండి, మిగతా దాంట్లో వేసుకుంటారు కదా, మిక్స్ డైలీ పెట్టుకొని ఆన్ చేస్తే చాలు. బట్టలకి ఇట్లా ఏమేయకూడదు, అదే శుభ్రం చేసుకుని బయట పంపిస్తే ఎండిన పడ్డాక డోర్ ఓపెన్ చేసి ఒక అనుకుంటే లోపల కెమికల్ కూడా డ్రమ్ కూడా డ్రై అవుతుంది అనమాట. మొత్తం ఆగిపోయిన తర్వాత తీయాలంటే ఎప్పుడు తీయాలని ఎండిన పడుతుంది సార్. మీకు ప్రోగ్రామ్ అయిపోకుండా ఎండిన వస్తుంది. ఎండిన వచ్చినప్పుడు డోర్ ఓపెన్ చేస్తాను అనుకో, లోపల తడిగా ఉంటుంది కదా, ఆ తడి కొంచెం ఆరినాక బట్టలు తీసుకోవచ్చు.
బట్టలు వేసుకోవాలి. తడిగా ఉంటుంది కదా, కెమికల్ స్మెల్ అంతా కొంచెం బయటకు వెళ్తుంది, డ్రమ్ కొంచెం డ్రై అవుతుంది, అప్పుడు మీరు బట్టలు వేసుకోవాలి. అంటే ఎండ వస్తున్నప్పుడు దాన్ని మేము ఓపెన్ చేయాలా? ఎండను వస్తుంది. ఇప్పుడు మీరు బట్టలు వేసాక కదా, ఇప్పుడు మీరు బట్టలు వేసారు ఎండ అయిపోయినాక ఎండను పడుతుంది, ఎండను పడ్డాకే డోర్ ఓపెన్ అవుతుంది. డోర్ ఓపెన్ అవుతుంది. అది టాప్ లోడ్ ఏంటంటే ఎప్పుడైనా వేయచ్చు. ఇది అట్లా కాదు, మీరు డోర్ ఓపెన్ చేసి స్టార్ట్ నొక్కేది. డోర్ అది లాగని చెప్తాను, ఇట్లా రాదది లాక్ అవుతుంది అట్లా అన్నమాట. డోర్ కన్ఫర్మ్ లాక్ అవుతుంది, రాదు. పని మొత్తం అయిపోయినాక, ప్రాసెస్ మొత్తం అయిపోయినాక ఈ ఎండను పడుతుంది. ఎండను పడ్డప్పుడు డోర్ వస్తుంది, అప్పుడు వస్తుంది అన్నమాట. అది మనం తీస్తే వస్తుంది. సార్ కొంచెం కోడ్ చెప్పండి, ఫోన్ చేస్తాను మనకు. ఎక్కడ కోడ్ వచ్చింది సార్? మీకు కొంచెం కోడ్ ఎప్పుడు వచ్చింది? ఐఎఫ్బి అది SMS లో ఐఎఫ్బి సెట్ చేయరా? ఎప్పుడో వచ్చింది. తీసుకురండి ముందు ఆయనకి వేయాలి. తీసుకురండి సార్. కొంచెం రేటింగ్ ఉంది సార్. మీరు మళ్ళీ మీరు రేటింగ్ ఇవ్వకపోతే నాకు వచ్చింది. నేను 13 తారీఖు 14 నిన్న కాలేదు, ఇవాళ సార్. మళ్ళీ ఏంటంటే మీ కాదు ఇప్పుడు నాకు వచ్చింది కదా సార్, నా పేరు మీద వస్తుంది అనమాట. మాకేంటంటే రేటింగ్ రాకపోతే ఏంటంటే పెనాల్టీ చేస్తారు అనమాట. అట్లా 129 1299. ఒక నిమిషం సార్, ఫోటో తీసుకుంటా. ఇప్పుడు మాకు ఇంకోసారి డిమాన్స్ట్రేషన్ చేయడం చేస్తారు. ఇంకోసారి వచ్చి అడిగి చెప్పాలంటే మనం మీరు చెప్తారా? కావాలి నా ఫోన్ చేస్తాను, కొంచెం రేటింగ్ నేను వచ్చి చెప్తాను. ఇంకోసారి మీకు అర్థం కాకపోయినా నన్ను సార్ ఫోన్ చేయండి. వీడియో కాల్ చేస్తాం. ఓకే సార్, వీడియో కాల్ 99% ఇదే ఎక్కువ వేస్తారు అందరూ. అవును మేడం, మిక్స్డ్ డైరీ కాటన్, ప్రత్యేకంగా కాటన్ వేలు అన్ని రెండు కలిపి వేస్తాం కాబట్టి బేబీ వేర్ మటుకు సపరేట్ గా వేసుకుంటాం. అది కూడా వస్తుంది, బయటికి వెళ్ళి వస్తే హాస్పిటల్కి వస్తే ఒక 2 అయినాక వస్తుంది. సిఎస్ఎస్ కూడా కొంచెం 6 times హ్యాపీ హ్యాపీ అని హ్యాపీ నెంబర్ ఎందుకు అదే సార్. గోపి అదే సార్. పేరు ఇంకోటి పేరు ఏదో పేరు ఉంది. గోపి సార్ నా పేరు. కరెక్ట్ గోపి కానీ ఇంకోటి ఏదో ఉన్నారు. ఇప్పుడు ఆయన గోపి చెప్పాడు. టెక్నీషియన్ సిఎస్ఎస్ కూడా దాని మీద క్లిక్ చేస్తే 6 times అని చూపిస్తాను. ఎందుకంటే మీరు రాంగ్ రియాక్షన్ ఇస్తే నా అంతగా నేను ఎప్పుడు రీఫ్రెష్ అంటే మేడం ముఖ్యలోస్ వస్తాయి కదా, గోపి ఐఏబి టెక్నీషియన్ ఇట్లా వస్తుంది సార్. మీకు ఒకసారి చూడరా, ఇట్లా వస్తుంది. ఇట్లా వస్తుంది కదా, అది అందరూ ఫాలో అయితే వచ్చేస్తుంటాయి కదా. హ్యాపీ మీద క్లిక్ చేయండి సార్. సాడ్ వచ్చినా అన్ హ్యాపీ వచ్చినా కానీ మాకు పెనాల్టీ ఉంటుంది. వస్తుంది, నేను లేక ఒక 2 తర్వాత వస్తుంది. దీనికి వచ్చింది అవసరం లేదు సార్. ట్యాప్ కొంతమంది ట్యాప్ అని ఇది అవసరం లేదు సార్, కొంతమంది సెట్ అవ్వదు. అంటే మామూలు ట్యాప్లకి అయితే పెట్టుకొని కింద పెట్టుకోవచ్చు. నీకు అక్కల నేను దీనే వాడేస్తా అంటే తీసుకోవచ్చు కానీ దీపం వెలిగించారు సాయంత్రం. ఎందుకంటే రోజు వెలిగించట్లేదు. మీ బట్టలే ఉన్నవి, ఎవరికి లేవు. నాకు నేను రోజు అడిచాను అయిందని తమ్ముడు కూడా ఉన్నాయి. ఇప్పుడు అన్ని 9 అయిపోతే అమ్మదు వేయండి. ఎక్కువ లేవు, రోజు పెడుతున్నాను. మనం దుప్పట్లు వేసినప్పుడు మందంగా ఉంటే 1 వేయటం 2 వేయటం, 1 వేయండి. ఎక్కువ కుక్కొద్దు మేడం. దుప్పట్లు అయితే ఏమైందంటే నేను చెప్పే కదా, దుప్పట్లు 9 జతలు 1 బకెట్ తీసుకుంటే దుప్పట్లో 2 జతలు 2 బకెట్లు తీసుకుంటాం. అంటే మనకి శుభ్రంగా అవుతానికి ఎక్కువ 2 వేస్తే చాలు. వేసేయండి, అయిపోయింది. రబ్బర్ అవతలే ఉన్నారు ఎప్పుడైనా రబ్బర్ లిక్విడ్ ఉందా మేడం ఇది? ప్రస్తుతానికి మీరు ఏంటి, ప్రస్తుతానికి మీరు కొంచెం మాది కొంచెం కోసం మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. అది ఓపెన్ చేయాలా? ఓపెన్ చేయాలి.
ఓపెన్ చేయిందా ఓపెన్ సీల్ ఉంటుంది సీలింగ్ ఉంది మీకు నష్టం ఒకటి ఫ్రీగా ఇచ్చారు మాకేంటంటే ఇవన్నీ ఓపెన్ చేశాను సార్ ఒకటి ఫ్రీగా ఇచ్చారు కదా. అవునా సార్ టర్న్ ఆఫ్ చేసుకున్నాం కదా సార్ ఇక్కడ వేసుకొని మిక్సీ వేసుకొని స్టార్ట్ అవ్వడం మామూలుగా ఇంకో మేము వాడే ప్యాంట్ దక్కాలంటికి ఇదే వాడాలి. అన్ని మిక్స్డ్ డైలీ కాటన్ ఏదైనా సరే రోజువారీ బట్టలు మొత్తం డైలీ మిక్స్డ్ డైలీ డైలీ కాటన్ రోజువారీ బట్టలు వేసుకోవచ్చు ఆ రెండిట్లో. సపోజ్ హాస్పిటల్ నుంచి ఎవరైనా ఎందుకు వస్తుంది ఎందుకు వస్తుంది ఇది ఎందుకు మన వైఫై వచ్చింది వైఫై ఉన్నట్టు మీకు కనెక్ట్ అయ్యింది సార్ రూపాయలు ఇచ్చారు మీరు ఒకటి అడవను మొత్తం దానికి అడవను. ఇప్పుడు రికార్డ్ చేసి మొత్తం పంపిస్తాను. మేడం అది లిక్విడ్ కాదు అది ఫ్యాబ్రిక్ కండిషనర్. ఇది ఇచ్చాడు అది లిక్విడ్. ఇది ఏంటంటే ఫ్యాబ్రిక్ కండిషనర్ అంటే శ్వాసగాను ప్లస్ క్లాత్ మెత్తగా ఉండటం కోసం క్లాత్స్ కంఫర్ట్ వేసే కాడ వేసుకోండి. కంఫర్ట్ వేసుకోవచ్చు రెండు ఒకసారి అన్ని వాడదాం బాబు ఒకసారి అదే ఇదేనా వైఫై కూడా లింక్ ఇగో సార్ ఇట్లా ఉంది కదా మాతో వైఫై కాటన్ పెడతాను చూడండి. కొంచెం పైన కాటన్ పెడతాను కాటన్ మీద వెళ్తుంది ఇక్కడ చేసుకోవచ్చు. ఇక్కడ చేసుకోవచ్చు. స్టార్ట్ నొక్కొచ్చు ఇక్కడ స్టార్ట్ ఉందండి. స్టార్ట్ నొక్కితే స్టార్ట్. బాబు చెప్పండి మూత అది అమ్మూతే ఉన్నాడు అమ్మూతే మూత ఇప్పుడు ఆ లిక్విడ్ లో ఇప్పుడు వచ్చే పౌడర్ ప్యాకెట్ ఎంత వస్తుంది? ఆ పౌడర్ ప్యాకెట్ అన్ని ఎంత వస్తుంది? పౌడర్ ప్యాకెట్ ఇందులో వేసుకోవడానికి సరిపోతుంది. పౌడర్ కాదు సార్ ఇది లిక్విడ్. పౌడర్ దీంట్లో వేయకూడదు సార్ డ్రమ్ములో వేయాలి డైరెక్ట్ గా. ఇక్కడ వేసుకోవాలి. ఇక్కడ వాషింగ్ చేసేటప్పుడు ఇక్కడ కొంచెం వేసుకోవాలి. అంటే బట్టలు లేకుండా ఎంటీ వర్షన్ బట్టలు లేకుండా వేసేసి ఆన్ చేయాలి. అవును సార్ మేడం అది క్యాప్ ఇవ్వరా బట్టలు లేకుండా వేసి వాటర్ పెట్టాలి. వాటర్ అంతే ఉంచుకోండి ఏం కాదు సార్. ఎప్పుడు అవసరం అప్పుడే తీసుకుంటుంది. ఇప్పుడు వాటర్ ఆన్ లో ఉంది కదా ఎప్పుడు మెషిన్ తీసుకోవచ్చు. వాటర్ అంటే ఎప్పుడు అవసరం అప్పుడే తీసుకుంటుంది ఆన్ లో ఉన్న. మీకు కావాలంటే తీసుకోవచ్చు మీరు వాడుకోవచ్చు. తీసి వాడుకోవచ్చు. 40 మొత్తం 40 కదా 40 మేడం. సో 20 అది మొత్తం 20 రాసాక 20 అది 40 అంటే ఫుల్ 9 kg ఇస్తే 40 వేసుకోవాలి. ఇప్పుడు అంగే ఉందా అంటే అనుకుంటా బట్టలు వెయిట్ లెస్. మనకి ఎలా తెలుస్తుంది ఎన్ని కేజీలు బట్టలు అన్నింటి తెలుస్తుందా? దాంట్లో తెలియదు మేడం. తెలియదు మనకు తెలుస్తుంది కదా వేసేటప్పుడే. తెలిస్తే బాగుంది. ఆ సిస్టమ్ పెడితే బాగుంది. చిన్న బకెట్ పెట్టి సరిపోతుంది. బట్టలు ఉంది కదా అది ఉంది కదా అది ఉంది కదా మొత్తం బరువు చూసుకుని అసలు మామూలుగా అంటున్నారు మనకు తెలుస్తుంది. డబ్బా పెట్టేసి దీనికి 40 ml కన్ఫర్మ్ పక్కన ఫోన్ ఎందుకు 40 ml అని స్పెసిఫిక్ గా పెట్టారంటే డ్రమ్ ఇందాక చెప్పేసి కదా డ్రమ్ ఇందాక చెప్పా కదా అక్కడ వెళ్ళిపోయకూడదు. కంఫర్ట్ లో ఎప్పుడైనా ఎఫిషియన్సీ తగ్గింది కదా ఇందుకే ఓకే సార్. మీ ఫోన్ ఫోన్లో అన్నీ వస్తాయి సార్. అక్కడ ఆప్షన్స్ మొత్తం మిషన్ మళ్ళీ టర్న్ ఆన్ చేయాలి. బట్టలు వేసుకున్నాక టర్న్ ఆన్ చేసినాక పవర్ ఆన్ చేసినాక మొత్తం మీకు మీ దాంట్లో రమ్మండి. వాటర్ వస్తుంది ఉన్నాయి కదా తొక్కమాట కనెక్షన్ ఫెయిల్ అయింది అంటే వైఫై చూడండి. అది ఫెయిల్ కాదు మిక్స్డ్ రైలు పెట్టినా చూడండి సార్. మిక్స్డ్ రైలు వెళ్ళింది కదా మిక్స్డ్ రైలు కార్టూన్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నొక్కుతానండి. అయిపోయింది సార్. స్టార్ట్ అయింది. అక్కడ నొక్కి స్టార్ట్ అయింది సార్. స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నొక్కి స్టార్ట్ 1 hour చూపిస్తున్నాను. తగ్గించుకోవచ్చు గంట పడుతుంది అంటే 2 minutes కరెంట్. అంటే మోటార్ తిరిగేటప్పుడు మీకు యూనిట్స్ అనేవి బర్న్ అవుతుంది సార్. మోటార్ ఉంటుంది కదా మోటార్ డ్రమ్ తిరుగుతుంది కదా 15 minutes 20 minutes తిరుగుతుంది. అప్పుడే మీకు బర్న్ అవుతుంది.
స్టార్ట్ అయిందా? అది బఫర్ అవుతుంది మేడం. అంటే మీరు వేసిన లోడ్ ని డిటెక్ట్ చేసుకుంటుంది మేడం. వాటర్ లోడ్ ఎంత ఉందని తెలుసు. లోడ్ ఎంత బఫర్ అవుతుంది, సెన్స్ చేసుకోవాలి కదా అది కూడా. దాంట్లో అంత లోడ్ ఉందో చూసుకొని వాటర్ అని తీసుకోవాలి అని చెప్పేసి డ్రమ్ ఎంత స్పీడ్ తిరగాలని చెప్పి సెన్స్ చేసుకుంటారు. టైం ఎంత చూపించాలి. ఇప్పుడు మీరు మాట్లాడినంత కూడా మాకు యూట్యూబ్ లో ఎక్కిస్తానండి సార్. సార్ మాకు యూట్యూబ్ లో ఎక్కిచ్చేస్తాయి. ఎక్కడ డెమాన్స్ట్రేషన్ ఇప్పుడు మీకు తెలుస్తామాట. ఇది మామూలుగా అయితే 2000 అవుతుంది సార్. 10 రోజులకి వస్తుంది సార్. అంటే బాక్స్ తీసుకుంటే 20 డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ అంతే అక్కడ అంతే ఎక్కడ అంతే సార్. ఎవరైనా వాళ్ళే మాకు ఇచ్చేది మీకు ఏమని చెప్పేసి వాళ్ళే మాకు ఇస్తారు అన్నమాట. బట్టలు ఉంటాయి కదండి, ఊగుతాయి. మళ్ళీ ఊకుండా ఉంటుంది. చెప్పి కింద పెడితే కాదు. ఇందులో 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 మనకు సెన్సర్ వస్తుంది. ఇందులో మనకు ఇందులో సెన్సర్ వస్తుంది. ఇవన్నీ ప్రీ వాష్ వస్తుంది సార్. వస్తుంది. మీరు స్టార్ట్ అవ్వకముందు ఏది సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మీరు సెలెక్ట్ చేయాలి. నేను సెలెక్ట్ చేయలేదు సార్. ఇప్పుడైతే ఏం సెలెక్ట్ చేయలేదు. డ్రాప్ అవ్వకముందు సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ అవ్వకముందు ప్రీ వాష్ సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదంటే వామ్ సోక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. రిన్స్ హోల్డ్, టైం సేవర్, హార్డ్ రిన్స్, స్టీమ్, చైల్డ్ లాక్. చైల్డ్ లాక్ ఇప్పుడు ఇచ్చు. చైల్డ్ లాక్ పడింది అంటే ఇప్పుడు అక్కడ నొక్కండి చెప్తారు సార్. అక్కడ బటన్స్ నొక్కండి. ఏ నొక్కినా పని చేయమన్నమాట. ఆప్షన్ ఏ నొక్కినా పని చేయవు. చైల్డ్ లాక్ సార్. చైల్డ్ లాక్ ఓపెన్ చేసుకోవచ్చు. చైల్డ్ లాక్ ఓపెన్ చేసి మళ్ళీ ఓపెన్ అలాగే అందులో ఒకటే పనిచేస్తుంది. చైల్డ్ ఒకటే పనిచేస్తుంది. అంటే ఇప్పుడు మీరు స్టార్ట్ అవ్వకముందు అన్ని పనిచేస్తాయి. స్టార్ట్ చేసిన మాత్రం ఓన్లీ చైల్డ్ లాక్ ఒకటే పనిచేస్తుంది. తీసుకుంటే ఎందుకంటే మేడం మీకు మళ్ళీ బయట రాదు కదా. మీ దగ్గర ఉంటే మంచిది సార్. ఎందుకంటే 35 days కంపల్సరీ వాడుకుంటే డ్రమ్ అనేది అందులో ఉన్న ప్యాకెట్లు అన్ని 10 ఉంటాయి సార్. 10 ప్యాకెట్లు వాడినప్పుడు ఒక ప్యాకెట్ నెలకోటి 12 నెలలకు అంటే 1 year ప్యాక్ సార్. అంటే డెమో చెప్పడానికి ఏంటంటే వాళ్ళకి తెలియదు అనమాట. నెగ్లెక్ట్ చేస్తారు మీరు. అందుకని చెప్పేసి 1 year ఇవ్వమంటారు. అంటే డ్రమ్ స్కేలింగ్ అవ్వకుండా ఉంటాం కోసం. ఇది వాషర్ ఇప్పుడు అయిపోయింది. అయిపోయింది సార్. మిక్స్డ్ లేదు. ఇప్పుడు ఎక్కడ వచ్చింది వాషర్ అని అప్లయన్స్ కదా. మీరు బ్యాక్ చెప్తా. ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి. ఓపెన్ చేయాలంటే అప్లయన్స్ ఉంటుంది ఇక్కడ. అప్లయన్స్ ఉంది కదా, ఇక్కడ ఇంతే ఉంటుంది. అంతే ఉంటుంది. మొత్తం ఏదాకా అలాగే ఉంటుంది. టైం చూడండి, చూపిస్తా ఉంటాను. టైం నడుస్తుంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఏంటిది సపోజ్ మీకు 4 years వారంటీ ఉంటుంది సార్. సపోజ్ మీకు ఏంటంటే సపోజ్ ఏంటంటే ఇదేంటంటే సార్, సపోజ్ మీ విషయంలో ఏదైనా ప్రాబ్లం వచ్చింది, కంపెనీ కాల్ బుక్ చేసుకుంటే వాళ్ళు వచ్చి చేసిపోతారు అనమాట. ఈ కంపెనీ ఈ కాల్ స్కాన్ క్యూఆర్ కోడ్ అన్నాడు. స్కాన్ క్యూఆర్ కోడ్ అన్నాడు. అది ఇది కాదు సార్. సపోజ్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉందనుకో కాదు సార్. ఇది ఎందుకంటే సపోజ్ మీకు మిషన్ లో ప్రాబ్లం ఉంది సార్. మిషన్ రన్ అవట్లా, ఏదో డిఫాల్ట్ గా చెడిపోయింది ఒక 1 year తర్వాత 2 years తర్వాత. అప్పుడు మీరు ఇది ఫోన్ చేసుకోవచ్చు అనమాట. ఫోన్ చేసుకుంటే కంపెనీ ఫోన్ చేస్తే మాలాంటి టెక్నీషియన్ వచ్చి రిపేర్ చేసి వెళ్తారు. 4 years సార్. ఇక్కడ వచ్చింది అంటే సార్ మీరు టికెట్ రేజ్ చేస్తాను సార్. మీరు టికెట్ రేజ్ చేస్తాను అనమాట. అంటే ఇప్పుడు అవసరం లేదు సార్. మీరు అది ప్రాబ్లం ఉన్నప్పుడే మీరు దాన్ని యూజ్ చేయాలి. ఐఎఫ్బి కేర్ అదే ఐఎఫ్బి కేర్ సార్. అది కాదు, ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ వచ్చినట్టు యూజర్ వాడుకోవచ్చు. అదే యూజర్ మాన్యువల్ బుక్ వస్తుంది. బుక్ అదే సార్ మీకు ఇక్కడ మీకు యూజర్ మాన్యువల్ అది కాదు, అది కూడా చూపించండి బాబు. ఇది నీళ్ళు బాగానే తీసుకుంటుందా? ఇదే సార్ మాన్యువల్ అంటే ఇదైతే మనం ఎక్స్ప్లెనేషన్ ఇదైతే మనం తీసుకొని డైలీ వేర్ అంటే సింథటిక్ ఫ్యాబ్రిక్స్, యాక్టివ్ ఇవన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంటే అయ్యే మేడం, అయ్యి దీంట్లో ఉంటాయి. ఒకసారి చెప్తాను. ఓకే సార్. ఇది ఇవ్వండి సార్ ఒకటి. అంటే మీకు తీసుకున్నాం స్కేలింగ్ ని నెలకోసారి వేసుకోవాలి. నెలకోసారి వేసుకోవాలి. తీసుకోవాలి. ఫస్ట్ టైం వాడుతున్నా తీసుకోవాలి. కొంచెం గోరచ్చ నీళ్ళు కావాలి దుప్పట్లు కంటే ఏం చేయాలి?
గోరెచ్చని నీళ్ళు కావాలి గోరెచ్చని నీళ్ళు కావాలనుకుంటా సార్ ఇక్కడ మిక్స్డ్ నీళ్ళు పెట్టుకుంటారా సార్? మీరు గోరువెచ్చని నీళ్ళు కావాలనుకుంటే ఏం లేదు, అప్పట్లో మిక్స్డ్ నీళ్ళు వేసుకోవచ్చు, కాటన్ వేసుకోవచ్చు. టెంపరేచర్ పెంచుకోండి. టెంపరేచర్ 40 ఉంటుంది రెండింటిలో, పెంచుకోవచ్చు. 60 అయిపోయినాక స్టార్ట్ పెట్టుకొని అప్పుడు టెంపరేచర్ స్టార్ట్ చేసుకోవాలి. టెంపరేచర్ పెంచుకొని స్టార్ట్ నొక్కితే అయిపోతుంది. ఓకే మేడం. మీకు ఆటోమేటిక్ అందులో వస్తుందా? అంటే ప్రోగ్రామ్ బట్టి ప్రోగ్రామ్ లో 10-20 వస్తుందా? 5-10 40 ఉంటుంది సార్. ప్రోగ్రామ్ 40 ఉంటుంది, 60 ఉంటుంది. బేబీ లో 60 ఉంటుంది, యాంటీరియర్ 60 ఉంటుంది. మిగతా ప్రోగ్రామ్స్ లో 30-40 ఉంటుంది. మనం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. దుప్పట్లకు మాత్రం 60 పెట్టుకోవచ్చు. మీ ఇష్టం. 60 పెట్టుకోవచ్చు, 30 పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. దీనికి డెమో వీడియో ఉందా మొత్తం అయ్యే మిషన్ ఎలా పని చేయాలని చెప్పేసి వస్తుంది సార్, గూగుల్లో పెడితే వస్తుంది. ఫుల్ వీడియో ఉందా? లింక్ ఉన్నా పంపించాను. ఓకే సార్, వస్తుంది. మీరేం డౌట్ ఉంటే నాకు ఫోన్ చేశారు. లింక్ నాకు పంపించండి. ఒకసారి వీడియోలు పెడుతుంటే టీవీలు పెట్టి చూస్తూ వస్తుంటారు. ఓకే అదే లింక్ పంపించాను. మొత్తం ఫుల్ ఫంక్షన్, ఫుల్ ఫీచర్స్ ఓకే ఓకే సార్, వీడియో ఉన్నది. ఓకే సార్, ఓకే. అదే లింక్ నాకు పంపించాను. ఎందుకంటే రికార్డ్ అయిపోతుంది. ఇప్పుడు మామూలుగా మనం పెడితే వచ్చేది కదా అది 65 సైజ్ రాదు అంటే పెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 అవర్ మీరు ఉండలేదు కదా, ఇప్పుడు మీరు 1 అవర్ మీరు ఉండలేదు కదా, 1 అవర్ మీరు ఉండలేదు కదా. ఇప్పుడు చేయరు వెంటనే, అయిపోయిన తర్వాత ఇప్పుడు అక్కర్లా తర్వాత రబ్బర్ చూసేది. రబ్బర్ చేస్తా రోజుకు 2 రోజులు ఒకసారి చూస్తున్నాం కదా. చూడలేదు, సైకి పెట్టాం కదా. తెలియదు దీని సంగతి నాకు. 99% కూడదు, ఎందుకంటే లోపల పెట్టాం కదా కూడదు. ఆఫ్ చేయండి ఇంకా. నేను ఆఫ్ చేసి నీళ్ళు వస్తుంటే సార్ మీ పేరు చెప్తారు సార్? గోపాల్ ఇది పెట్టకుండా కూడా రేపు డ్రైన్ పైపు తెచ్చిస్తావు కదా, ఎక్స్టెన్షన్ తెచ్చివు మళ్ళీ వచ్చేవాడు. ఇది కొత్త ఐఎఫ్బి వాషింగ్ మెషిన్ డెమాన్స్ట్రేషన్ వర్కింగ్ ఇప్పుడు అయ్యింది. దీంతో చాప్టర్ క్లాస్ ఇక్కడికి రైట్. థ్యాంక్ యూ.